నమస్తే సార్. నమస్తే సార్, మనం వివేకం సినిమా ఆల్రెడీ యూట్యూబ్లో చూస్తున్నాం. అది ఇంతకుముందు తీసేశారు, మళ్ళీ రిలీజ్ చేశారు. కానీ ఏంటంటే ఇది రిలీజ్ కావద్దు, దీన్ని ఎందుకు రిలీజ్ చేశారని చెప్పేసి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కేసు కూడా నడుస్తుంది. జడా శ్రవణ్ కుమార్ ఆయన కేసు వేశారని చెప్పి తెలుస్తుంది. అసలు ఈ ఇష్యూ ఏంటి సార్? వివేకం సినిమా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తుందా? వివేకం సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి ఓటేస్తారా? ఒక రకంగా వివేకానంద రెడ్డి హత్య వెంటాడుతోంది. ఆ హత్య ఎవరు చేశారు, ఎలా చేశారు అనే దాంట్లో సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా నిర్మించిన సినిమా వివేకం. వివేకం సినిమాకి మరి కౌంటర్ వివేకం ఆర్జీవీలో వదిలేస్తాడా? అంత అవివేకం ఆర్జీవీ చేస్తాడా? అంటే ఇది వివేకం సినిమా అని పెడితే అది అవివేకం అని ఒక టైటిల్ పెట్టుకుంటారా? మరి ఇది జగన్మోహన్ రెడ్డి ఓటమికి దారితీసే సినిమా. ఏది వివేకం చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ఓటేయరు. ఎందుకంటే అది స్పష్టంగా ఆ సినిమాలో వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగిందో చూపించారు. చాలా బాగా తీశారు ఆ సినిమా కూడా. ఆ సినిమా అంత చక్కగా తీసినటువంటి ఆ ప్రొడక్షన్ క్యూబ్ ఏదో టీం వాళ్ళని అభినందించాలి. దానిలో మ్యూజిక్ కూడా అదిరిపోయింది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆర్జీవీ తీసిన సినిమాలు ఎందులో దానికి సరిపోవు, దిష్టి తీయడానికి కూడా పనికిరావు అనమాట. ఏదో తీశాడు యాత్ర, ఇంకేదో యాత్ర కాదు, ఏంటి యాత్ర 1 యాత్ర 2 ఆయన ఎవరో తీసినట్టున్నాడు. ఈయనేంటి వ్యూహం శపథం, అవి కాస్త అట్రప్లాప్ అయినట్టున్నాయి. అవేమి ఓట్లు తెప్పించినట్లేవు, డబ్బులు దండగా, వర్మకి ఇచ్చిన బడ్జెట్ వేస్ట్. వ్యూహం శపథం సినిమా హాళ్ళని ఖాళీగా ఉన్నట్టున్నాయి. ఎమ్మెల్యేలే టికెట్లు కొనుక్కున్నప్పుడు వాళ్ళని జనాన్ని ఏదో తిప్పించుకుని కొంతవరకు నింపాలని చూశారు, కానీ వర్కౌట్ కాల. అలాంటిది ఇదేదో యూట్యూబ్లో వదిలేరా వివేకం సినిమా? యూట్యూబ్లో వదిలేసరికి ఆల్రెడీ ఎంత 20 లక్షలు దాటిపోయిందా? రీచ్ 20 లక్షలు ఏమో చేరినట్టుంది చాలా స్వల్ప కాలంలోనే. అంటే మరి అంతమంది మీద అది ప్రభావితం చేస్తుంది అనమాట. మరి ఆ కుటుంబాలు అది చూసిన వాళ్ళంతా కూడా ఇవాళ సిబిఐ ఛార్జ్షీట్ అందరికీ ఇళ్లలోకి వెళ్ళిపోయి వివేకం సినిమా ద్వారా వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారు అనేది గడప గడపకి వెళ్ళిందనమాట ఈ సినిమా ద్వారా. అది జగన్మోహన్ రెడ్డి పార్టీకి అది చావు దెబ్బ. ఎందుకంటే అతి కిరాతకంగా హత్య చేశారు వివేకానంద రెడ్డిని. ఆయన ఎవరు? ఒక ముఖ్యమంత్రి తమ్ముడు, ఇప్పటి ముఖ్యమంత్రికి సొంత చిన్నాన్న, మాజీ మంత్రి, రాజ్యసభ తప్ప అన్ని సభలు చూశాడు. ఎవరు? వివేకానంద రెడ్డి. 30 ఏళ్ల రాజకీయ ప్రజాప్రతినిధి జీవితం అన్నమాట. 40-45 ఏళ్ల రాజకీయం, ప్రజాప్రతినిధిగా 30 ఏళ్ళు ఉన్నాడు. అటు లోక్సభ, ఇటు అసెంబ్లీ అన్నదమ్ములు పంచుకునేవాళ్ళు. రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి అంత అన్యోన్యం, రామలక్ష్మణులా ఉండేవాళ్ళు. లోక్సభకి రాజశేఖర రెడ్డి వెళ్తే అసెంబ్లీకి వివేకానంద రెడ్డి వచ్చేవాడు. అసెంబ్లీకి రాజశేఖర రెడ్డి వస్తే లోక్సభకి వివేకానంద రెడ్డి వెళ్ళేవాడు. ఓటమి అనేది లేకుండా 10 సార్లు గెలిచాడు. ఎవరు? రాజశేఖర రెడ్డిని 10 సార్లు గెలిపించింది తమ్ముడు. ఈయన రాష్ట్ర వ్యాప్తంగా పెత్తనం చేసేవాడు. రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వంతో సంబంధాలతో ఉండేవాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి ధీమా. తమ్ముడున్నాడు, తమ్ముడు చూసుకుంటాడు కడప అంతా, పులివెందులంతా. అలాంటి అన్యోన్యత, అలాంటి సత్సంబంధాలు వీళ్ళ మధ్య ఎందుకు లోపించాయి? షర్మిల, సునీతని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వేరు చేశాడు? అదంతా కూడా ఇప్పుడు ఆ సినిమాలో ఉంది. ఏది? వివేకం అనే సినిమాలో రాజశేఖర్ రెడ్డికి వివేకానంద రెడ్డికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ గొప్పదనం ఆవిష్కరించారు. వదిన విజయమ్మ మీద అతనికి ఎంత గౌరవం ఉందో చూపించారు. విజయమ్మ గీత గీస్తే దాటనంటాడు. విజయమ్మ మీద పోటీ చేసినా కూడా ఓట్లు విజయమ్మకే వేయమని పిలిపించినట్టుగా కూడా మనం చూసాం. అంత గౌరవం వివేకానంద రెడ్డికి విజయమ్మ మీద, అంత గౌరవం అన్న మీద తమ్ముడికి. ఇప్పుడు ఆ సినిమా మొత్తం కూడా భారతి కూడా ఉంటుంది. మెయిన్ విలన్ భారతీ మేడమే అనుకుంటాను దానిలో. ఆ సినిమా అంతా కూడా ఇప్పుడు క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంది.
ఆ క్యారెక్టర్లకి నటుల ఎంపిక కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చారు. అందుకే ఆ చిత్ర నిర్మాణ బృందం ఎవరో వాళ్ళు నిజంగా అభినందించాలి. వాళ్ళు ఎవరు చేశారో కానీ ఇప్పుడు వివేకానంద రెడ్డిగా ఆ నటుడు కానీ, జగన్మోహన్ రెడ్డి విలని పండించాడు. మెయిన్ విలన్ భారతీ రెడ్డి అయినా కూడా అవినాష్ రెడ్డి అక్కడ కొద్దిగా తేడా వచ్చింది. అవినాష్ రెడ్డి ఏంటంటే బయట గ్లామర్ బాయ్, మంచి అందగాడు, 6 అడుగులు ఉంటాడు, మెత్తగా మాట్లాడతాడు, సౌమ్యుడు. మనం జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఆయన ఇప్పుడు ప్రచారంలో బస్సు యాత్రలు ఎక్కడికి వెళ్ళినా కానీ అదే చెబుతున్నాడు, పెద్దిరెడ్డి పితృ సమానుడు, సౌమ్యుడు. అవినాష్ రెడ్డికి రేపు పొద్దున వెళ్ళాడు అనుకో అదే చెబుతాడు, సౌమ్యుడు నా తమ్ముడు అని చెప్తాడు. చాలా పీద కుటుంబం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవినాష్ రెడ్డిగా నటుడి ఎంపిక నాకు నచ్చదు. అంటే బాగా నటించాడు కానీ గ్లామర్ లేదు, కొంచెం నల్లగా, కొంచెం ఏదో విలన్ ఇలాగా ఉన్నాడు. అవినాష్ రెడ్డి పాలిష్డ్ విలన్ అయితే అవుతాడు కానీ మొరటు విలను కాదు, అందగాడు కదా. ఇప్పుడు భాస్కర్ రెడ్డిని బాగా చూపించారు మళ్ళీ అందులో కూడా క్యారెక్టరైజేషన్. దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, దస్తగిరి అన్నీ కూడా చూపిస్తూ ఆ గొడ్డలే మరీ దారుణంగా ఉంది. ఏది గొడ్డలిని ఆ కదిరిలోనో ఎక్కడో చేపించారంటూ ఆ గొడ్డలినే ఒక 10 నిమిషాలు చూపిస్తారు, అది ఎలా తయారు చేపిస్తున్నారు ఏంటి అంతా కూడా కిరాతకం. ఒక గొప్ప నాయకుడు అతను, ఎవరు? వివేకానంద రెడ్డి. ఒక గొప్ప నాయకుడి తమ్ముడు, ఈ రాష్ట్రాన్ని వెళ్ళిన కుటుంబం కదా, వెళ్తున్న కుటుంబం కదా. అతన్ని ముగింపు అలా ఉండకూడదు. ఇలా 7 గొడ్డలి వేట్లంటే ఎంత చిత్ర వధ చేసి ఆయన చంపారంటే, చిత్ర హింసలు పెట్టారంటే ఆ హంతకులకు ఆయన మీద ఎంత కక్ష ఉందో తెలుస్తుంది. ఫ్యాక్షన్లో కూడా నేను ఇలాంటి మర్డర్ను చూడలేదు. ఇంతగా అంత కక్షగా చంపటం అంటే ఇది రాజకీయ హత్య, కడప లోక్సభ సీటు కోసమే జరిగిన హత్య అనేది ఆ సిబిఐ ఛార్జ్షీటే స్పష్టంగా చెప్పింది. దాన్ని బేస్డ్గానే ఈ సినిమా తీశారు. ఏది? వివేకం అనే సినిమా. ఈ సినిమాని ఆపేయమని మరి దస్తగిరి ఆ పేర్లు కూడా మార్చినట్లేరు. అతని తరఫున అతను కంటెస్ట్ చేస్తున్నాడు. ఎవరు? దస్తగిరి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద. ఆయన లాయర్, జై భీమ్ పార్టీ ఆయన ఎవరు? జడ శ్రవణ్ కుమార్, ఆయన వేసినట్టున్నాడు కదా ఇప్పుడు ఈ కేసు హైకోర్టు కూడా కొన్ని వివరాలు ఏదో అడిగింది. ఏది? వెంటనే దీనిపైన స్పందించమని అడిగిన వివరాలు అందజేయమని ఆ సినిమా సెంట్రల్ ఫిల్మ్ బోర్డు సర్టిఫికేషన్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చింది. మరి వాళ్ళు ఏం వివరణ ఇస్తారు, అసలు ఈ సినిమా ఎలా రిలీజ్ అయింది, వీటన్నిటిపైన కూడా మరి హైకోర్టు ఏ విధమైన డైరెక్షన్ వస్తుంది, ఇదంతా కొంత టైం పట్టేటట్టుంది. ఈలో పుణ్యకాలం కాస్త గడిచిపోయి మొత్తం అంతా కూడా ఇంటింటికి ఈ సినిమా వెళ్ళిపోయింది, గడప గడప ఈ సినిమా చూసేశారు. ఇవాళ వివేకానంద రెడ్డి హత్యే జగన్మోహన్ రెడ్డి పతనానికి ప్రధాన కారణం అవుతారు. ఏ హత్య అయితే ఆయన్ని ముఖ్యమంత్రి మీద కూర్చోబెట్టిందో అదే హత్య ఆయన ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేస్తారు. ఏమంటావు? దేవుడి స్క్రిప్ట్ అంటావా? దేవుడి స్క్రిప్ట్ ఆయన భాషలో చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే కర్మ సిద్ధాంతం, థియరీ ఆఫ్ కర్మ.